క్వశ్చన్ మిస్ అయ్యారంటే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ లేదా గ్రూప్ డి లో ఒక మార్క్ మిస్ అవుతారు. హలో గైస్, వెల్కమ్ టు అశోక్ కాంపిటేటివ్ లాజిక్స్. గైస్, ఇవాళ వీడియోలో నెంబర్ సిరీస్ కి సంబంధించిన క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాం. ముందుగా క్వశ్చన్ ఏంటో చదువుకుందాం. ఆఫ్టర్ దట్ క్వశ్చన్ సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. 86, 74, 62, 54, క్వశ్చన్ మార్క్ 42, 38 ఇచ్చారు. ఇప్పుడు నెంబర్ సిరీస్ సంబంధించిన క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు నెంబర్ సిరీస్ అనేది మనకి ఇచ్చిన నెంబర్ సిరీస్ అనేది ఫాస్ట్ గా మూవ్ అవుతుందా స్లోగా మూవ్ అవుతుందా అని చెక్ చేసుకోవాలి. మనకి ఇచ్చిన నెంబర్ సిరీస్ అనేది స్లోగా మూవ్ అవుతుంది. స్లోగా మూవ్ అవుతుందంటే ఇక్కడ ప్లస్ లేదా మైనస్ ఫంక్షన్ జరుగుతుందని అర్థం చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ మనకి 86 ఇచ్చారు, ఇక్కడ 86 ఇచ్చారు, 74 ఇచ్చారు. 86 కి మనకి మరియు 74 కి మధ్య డిఫరెన్స్ ఎంత చెక్ చేసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ 6 ఇక్కడ 4 అంటే టోటల్ గా 12 డిఫరెన్స్ చూపిస్తుంది. 12 - 12 గా ఉంది డిఫరెన్స్. అండ్ 74 కి అండ్ 62 కి డిఫరెన్స్, 74 అండ్ 62 కి మధ్య డిఫరెన్స్ -12 గా డిఫరెన్స్ ఉంది. ఆఫ్టర్ దట్ 62 కి 54 కి ఈ ఒక 6 ఈ ఒక 2 అంటే టోటల్ -8 గా డిఫరెన్స్ గా ఉంది. ఆఫ్టర్ దట్ ఇక క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. నెక్స్ట్ ఇది చెక్ చేద్దాం ఒకసారి. 42 కి 38 కి మధ్య డిఫరెన్స్ -4 గా డిఫరెన్స్ గా ఉంది. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే రెండు వచ్చాయి, -12 వచ్చాయి. అంటే ఇక్కడ కూడా -8 గా తీసుకుందాం. -8 గా చూసుకుంటే మనకి ఆన్సర్ ఎంత వస్తుందో చెక్ చేద్దాం. దాన్ని బట్టి ఇక్కడ -4 కరెక్ట్ అవుతుందా లేదో చెక్ చేసుకోవచ్చు. -8 డిఫరెన్స్ తీసుకుందాం. 54 - 8 డిఫరెన్స్ గా తీసుకుంటే మనకి 46 వస్తుంది. ఓకే, 46 వస్తుంది. 46 42 అంటే ఇక్కడ మనకి -4 గా డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ కూడా అంటే మనం పెట్టిన ఆన్సర్ అనేది కరెక్ట్, మనం ఇచ్చిన ఆన్సర్ అనేది కరెక్ట్. అంటే మనకి ఇచ్చిన ఆప్షన్ అనేది కరెక్ట్. అంటే మనం ఇచ్చిన ఆప్షన్ లో 46 అనేది ఏ ఆప్షన్ ఉందో చెక్ చేసుకుందాం. 46 ఆప్షన్ నెంబర్ సి. ఇటువంటి మరిన్ని వీడియోస్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అశోక్ కాంపిటేటివ్ లాజిక్స్.